హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ప్రతి మనిషిలో ఒక టాలెంట్ అనేది, ఒక కళ అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. అది సిచ్యువేషన్ బట్టి లైఫ్లో ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. కొంతమందికి అసలు అది బయటకు రాకుండానే జీవితం అంతా కూడా అయిపోతుంది. సో అంతే తప్ప అసలు ఎవరిలో ఏది, ఏ మనిషిలో ఏది లేదు అనుకోవడానికి ఏది ఉండదండి. కొంతమంది బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, అది ఒక కళ. కొంతమంది చాలా చక్కగా వింటారు, ఫస్ట్ ఒక శ్రోత అనమాట. అది చాలా మంచి అలవాటు. అసలు ఫస్ట్ అన్నిటికంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలవాటు. నాకైతే అస్సలు లేదండి. ఎంతవరకు వాగుతూ ఉంటాను తప్ప వినటం అనేది మధ్యలో వాళ్ళకి బ్రేక్ పెట్టేస్తూ ఉంటాను, నేనే చెప్పేస్తూ ఉంటాను. అది నా ఫాల్ట్, నేనే చెప్పేసుకుంటున్నాను ఓపెన్గా. ఆ వినే కళ అయితే నాకు లేదు. చాలా తక్కువ అనమాట. సో అది నిజంగా పెద్ద కళ నిజం చెప్పాలంటే. నెక్స్ట్ అలానే మాట్లాడే విధానం అనేది ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది కంటి చూపుతోనే అవతల వాళ్ళ బాధను కానీ సంతోషాన్ని కానీ క్యాలిక్యులేట్ చేసేసేయగలుగుతారు. ఫేస్ రీడింగ్ అంటారు చూసారా, అది ఒక కళ. చాలా వరకు అది నాకు చాలా ఇష్టం అది. బట్ అది అది భగవంతుడు ఇవ్వాలి, మనం ఇష్టపడితే వచ్చేది కాదు, అది స్వతహాగా రావాలి. సో ఎవరిలో ఏదున్నా, ఎలా ఉన్నా, ఏమున్నా ప్రతి దాన్ని కూడా మనం దాన్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇది బాగుంది అని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ ఒక చిన్న ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది. మనల్ని ఎంకరేజ్ చేశారు, మనకి అప్రిషియేట్ చేశారు, మనల్ని అభినందించారు అనే ఒక గుడ్ ఫీల్ ఉంటుంది. అంతకుమించి దాంట్లో జలస్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. హార్ట్ఫుల్గా ఉంటే అందరం మనుషులమే, బతికేది కొన్ని రోజులే. మన లైఫ్ ఎన్ని రోజులు అన్ని రోజులు బతుకుతాం. ఇంతోటి దానికి జలస్ ఫీలింగ్లు పెట్టుకుని అటు ఇటు కాకుండా ఉన్నదేదో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్న. అందరికీ బాధలు ఉంటాయి, బాధలు లేకుండా ఏ ఒక్కళ్ళు ఉండరు. లేదు అంటే అదే పెద్ద అబద్ధం నిజం చెప్పాలంటే. ఎన్నున్నా ఏది ఉన్నా చక్కగా ఉన్నంతలో అవతల వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ, అఫెక్షన్గా ఆప్యాయతగా ఉంటూ చేసుకుంటూ, ఇది నీదా, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఇట్లాంటివన్నీ భేద సాదాలు ఏమీ లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉండటం కరెక్ట్ అని నా ఒపీనియన్. నేనైతే అలానే చాలామంది అవతల వాళ్ళలో ఉన్న గొప్ప సుగుణాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు, చాలామంది నేను చూస్తుంటా. కానీ ఇది చాలా రాంగ్ అండి నిజంగా చెప్పాలంటే. అది చిన్నది అయ్యి ఉండొచ్చు, ఈవెన్ చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు, పెద్దది అయ్యి ఉండొచ్చు. అవతల వాళ్ళలో మనం ఒకటి గమనించాము అంటే వాళ్ళ ప్రతిభ అనేది వాళ్ళకి మనం 100% వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మనం చెప్తే అది ఒక మనిషిగా మనకు సార్థకత. అది అంటే మనం 100% మనం మనిషి అనిపించుకున్నట్టు లెక్క అనమాట. సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనందరం అలానే ఉందాము. ఎవరైనా మనకు అలా కనిపిస్తే ప్రతి ఒక్కరిని కూడా అలానే చేద్దాము. ఇది నా ఒపీనియన్. నేనైతే 100 ఏ చిన్నది ఏదైనా నచ్చిన అవతల వాళ్ళల్లో ఇది చాలా బాగుంది, ఇది బాగుందని చెప్పేస్తూ ఉంటాను. అంటే నాది గొప్ప అని చెప్పట్లేదు, నేను ఓపెన్గా ఉంటాను. సో ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పేయటం నాకు ఇష్టం. అవతల వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఏదైనా సరే. సో అలా ఉండటమే కరెక్టా, నో ఒపీనియన్. మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ.